హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్న ఇతడి పేరు దుర్గా ప్రసాద్. నారాయణ స్కూల్లో తను పీటీగా పనిచేస్తూ వస్తున్నారు. సో విశాఖలో ఒక దారుణం జరిగింది. అదేంటి అంటే చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. నారాయణ స్కూల్లో పీటీగా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించి తనను గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయికి కూడా తెలియదు. ఓ రోజు ఎందుకో తనకి అనారోగ్యంగా ఉండడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏం జరిగింది అని ఆరా తీస్తే డాక్టర్ వచ్చి చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటంటే తను గర్భవతి అని. సో ఇది తెలుసుకున్న వాళ్ళ పేరెంట్సే కానీ లేకపోతే అక్కడ హాస్పిటల్లో ఈ విషయం గురించి తెలుసుకున్న వాళ్ళే కానీ చాలా కామెంట్స్ చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన వారు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ప్రస్తుతం తన పైన అయితే ఒక కేసు అనేది నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, తను అసలు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో విషయాలు ఎంక్వైరీ తర్వాత నిజాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉన్నాయి. సో వీటి విషయం మరి మీరేమంటున్నారో కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతం ఈ ఘటన చూసిన వారందరూ కూడా దీని గురించి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఉపాధ్యాయుడై ఉండి ఒక చిన్న పాప 9th క్లాస్ చదువుతున్న అమ్మాయితో ఇంత అసభ్యకరంగా ఎలా ప్రవర్తిస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో ఆ బాలిక అనారోగ్యంతో ఉండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ప్రెగ్నెంట్ అని డాక్టర్లు నిర్ధారించారు. సో అప్పుడు తెలిసింది అసలు జరిగిన నిజాలేంటి అని చెప్పేసి అతని బండారం బయటపడింది. సో దీనిపైన పోలీసులు ఏమంటారు అనేది మనం వేచి చూడాల్సిందే.